హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మనం ఫంక్షన్స్లో తినే టేస్టీ సాంబార్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో చిన్న గ్లాసుడు కందిపప్పుని ఒక 2 times వాష్ చేసుకొని 4 glasses వాటర్ యాడ్ చేసి, ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఈలోపు మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఉల్లిపాయలు మాత్రం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. సొరకాయలు, ములక్కాయలు మాత్రం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, నేను ఎండుమిర్చి యాడ్ చేయలేదు కానీ అవి వేస్తేనే బాగుంటాయి, మీరు మాత్రం వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోనే ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 minutes వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టిన పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. 2 minutes తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 minutes మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. 10 minutes తర్వాత మనం పక్కన ఉంచుకున్న పప్పుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలి. 2 minutes తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని 1 liter వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 10 to 15 minutes వరకు గరిటె పెట్టకుండా మూత ఇలా సైడ్ కనిపెట్టి సాంబార్ని బాగా మరగనివ్వాలి. 15 minutes తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ మసాలా పొడిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సాంబార్ రెడీ. Please like, share and subscribe. విన్నారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సూపర్ అండ్ టేస్టీ సాంబార్ విత్ అప్పడాలు లేదా పాపడాలు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే అప్పడాలు, పాపడాలతో పాటు ఎగ్ ఆమ్లెట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం.